హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అసలు మీ పర్సన్ పశ్చాత్తాప పడుతున్నారా లేదా? అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా? అసలు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు మిమ్మల్ని? ఈ రిలేషన్‌షిప్‌ని ఎందుకు కాదనుకున్నారు అన్నది డీటెయిల్‌గా చూద్దాం. మళ్ళీ తిరిగొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్నది కూడా చూద్దాం. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అవి కూడా చార్జబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. అసలు వదిలి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటన్నది ఫస్ట్ చూద్దాం. ఎందుకు వదిలి వెళ్ళిపోయారు మిమ్మల్ని? సో ఎవరికైనా రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఓకేనా అండి? బట్ రీడింగ్స్కి అమౌంట్ అయితే పే చేయాలి. నో ఫ్రీ రీడింగ్స్. సో అసలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి చూద్దాం మీకోసం. ఖచ్చితంగా థర్డ్ పార్టీ, ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ కొంతమందికి కెరియర్ కూడా అయి ఉండొచ్చు. ఫైనాన్షియల్గా ఆలోచించుకున్నారు, ఫ్యామిలీ పరంగా ఆలోచించుకునే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారు మీ పర్సన్. బికాస్ 10 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ కార్డ్, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. సో థర్డ్ పార్టీ ఇక్కడ మేజర్ థర్డ్ పార్టీ ఉంది. చాలా మంది వరకు ఇది ఫ్యామిలీ ఇష్యూయే నాకు కనిపిస్తుంది. కొంతమందికి వేరే పర్సన్ కూడా అయి ఉండొచ్చు. బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ 3 పీపుల్ ఉన్నారు ఒకే రిలేషన్షిప్లో. సో మేజర్గా ఫ్యామిలీ ఇష్యూస్, కొంతమందికి అయితే వేరే పర్సన్. సో మీకు ఏది రెజనేట్ అయితే అది తీసుకోండి. బట్ తనకి తెలుసు మిమ్మల్ని బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నానని. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. వాళ్ళ ఫ్యామిలీ మాట విని మిమ్మల్ని దూరం పెట్టినా, లేదా వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టినా, మిమ్మల్ని మోసం చేస్తున్నాననే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది. అందుకే మిమ్మల్ని దూరం పెట్టినా తను స్టక్ అయిపోయారు. చేయడం చేసేసారు, అంటే రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసారు. బట్ ఇప్పుడు తను దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఎందుకు వదిలేసి వచ్చేసారు అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంది. థర్డ్ పార్టీ, మేజర్ థర్డ్ పార్టీ. కొంతమందికి ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ, కొంతమందికి వేరే పర్సన్. సో థర్డ్ పార్టీ వల్లే మీ ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసారు. అంటే మీ ఇద్దరి మధ్య ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సెపరేషన్ రాంది ఒక థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా వేరే పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మిమ్మల్ని వదిలేయడం అయితే జరిగింది. ఓకే. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ ఎట్స్ అని ఉండొచ్చు. సో అసలు మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా మిమ్మల్ని వదిలేసినందుకు, మిమ్మల్ని దూరం పెట్టినందుకు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా? ఇక్కడ నాకైతే రిగ్రెట్ అయితే కనిపించట్లేదండి, టు బి హానెస్ట్ విత్ యూ. తను డీప్గా థింక్ అయితే చేస్తున్నారు. బికాజ్ 2 ఆఫ్ వాండ్స్, తను చేసింది కరెక్టా కాదా అన్నది తనకు తెలుసు, కరెక్ట్ కాదని తెలుసు. అందుకే ఇంకా థింకింగ్ మోడ్లో ఉన్నారు. బట్ రిగ్రెట్ అయితే లేదు, ఎందుకంటే తన స్వార్థం కోసం చేశారు. బట్ కొంతమంది రిగ్రెట్ ఫీల్ అవ్వరు, ఏం చేస్తాం.
సో ఇక్కడ కూడా తన గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నారు. ఎస్, మీ మీద స్పై చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నారు, ఏంటి, మీరు ఎలా ఉన్నారు అని ఎంక్వైరీ చేయడం కానీ, లేదా మీ మీద స్పై చేయడం కానీ ఆన్లైన్లో చేస్తున్నారు. బట్ నాకు ఇక్కడైతే రిగ్రెట్ అయితే కనిపించట్లేదు. మీ పర్సన్ వెరీ వెరీ ప్రాక్టికల్ అండ్ సెల్ఫిష్. సో తన స్వార్థం కోసం ఇక్కడ మిమ్మల్ని వదిలేయడం అయితే జరిగింది. సో రైట్ నో అయితే తనైతే రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. తన ఇంటెన్షన్స్ ఏంటి ప్రజెంట్ చూసారా? తన ఇంటెన్షన్స్లో కూడా ఎక్కడ బాధ కనిపించట్లేదు. ఖచ్చితంగా తన లైఫ్ ఏంటి, తన గురించి ఆలోచించుకుంటున్నారు. బట్ ఈ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉంది. ఇప్పుడు నేను ఈ థర్డ్ పార్టీని కాదని మళ్ళీ నా ఓల్డ్ రిలేషన్షిప్లోకి వెళ్ళలేను అనే ఆలోచన అయితే ఉంది. ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా వేరే పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. అక్కడి నుంచి మీ పర్సన్ రావడం చాలా చాలా కష్టం. అదే తను ఫీల్ అవుతున్నారు. ఇది ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య కాకుండా ఇది ఫ్యామిలీ ఇష్యూ లేదా వేరే పర్సన్ ఇష్యూ అయిపోయింది. సో ఇక్కడ వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మీ పర్సన్ అందుకే ఇంకా రియూనియన్ గురించి కూడా నాకు ఇక్కడ ఎక్కడ థాట్స్ కనిపించట్లేదు. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారంటే యాజ్ ఆఫ్ నౌ తన థాట్స్లో కానీ ఇంటెన్షన్స్లో కానీ లేదండి, ఖచ్చితంగా లేదు. మీ పర్సన్ స్టక్ అయిపోయారు. ఖచ్చితంగా స్టక్ ఎనర్జీ అయితే ఉంది. తను చేసింది రాంగ్ అని తనకు తెలిసిన, బట్ పశ్చాత్తాపం అయితే పడవట్లేదు, రిగ్రెట్ అయితే లేదు. సో మీ ఫీలింగ్స్ చూద్దాం. మీ ఫీలింగ్స్, మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. మీరు డే అండ్ నైట్ అని తేడా లేకుండా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నైట్ టైమ్స్ అయితే మీకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఇవే థాట్స్ చలో మెంటల్ డిప్రెషన్, ఓవర్ థింకింగ్లా అయిపోతుంది. మీకు డైలీ ఒక్కొక్క రోజు గడవడం చాలా కష్టంగా ఉంది. బికాజ్ మీరు తను మిమ్మల్ని మోసం చేశారు లేదా బ్యాక్ స్టాబింగ్ చేశారనే ఫీలింగ్లో ఉండడం వల్లే మీరు ఇంత మెంటల్ సఫరింగ్కి అయితే గురవుతున్నారు. అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి 5 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ వాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, థర్డ్ పార్టీ ఉందని మీకు తెలుసు. ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్. సో మీకు ఈ విషయం తెలుసు, బట్ మీరు ఇంకా ఈ పర్సనే కావాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ వాండ్స్. మీ పర్సన్కి అయితే ఇంటెన్షన్స్ లేవు, బట్ మీరు మాత్రం ఇంకా తన గురించి వెయిట్ చేస్తున్నారు. తనని చాలా చాలా మిస్ అవుతున్నారు. మీకైతే ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి అని అయితే గట్టిగా కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ మీకు కూడా తెలుసు, ఇక్కడ థర్డ్ పార్టీ అనేది చాలా చాలా మేజర్గా ఉంది. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది ఈ రిలేషన్షిప్లో. సో తనైతే పశ్చాత్తాపం అయితే పడట్లేదండి, రిగ్రెట్ అయితే పడట్లేదు. అసలు తన సైడ్ నుంచి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా ఫ్యూచర్లో చూద్దాం. అసలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో తిరిగి? సార్ 7 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేద్దాం. నో, ఇక్కడైతే నాకు యాక్షన్ కనిపించట్లేదు. సో మీ పర్సన్కి ఎక్కడో మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా తనైతే యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. నియర్ ఫ్యూచర్లో కూడా నేనైతే యాక్షన్ చూడట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి. బికాస్ తను కంప్లీట్లీ రిలేషన్ వద్దనుకుని అన్నీ ఆలోచించుకుని ప్రాక్టికల్గానే డెసిషన్ తీసుకున్నారు. ఎస్, తను చేసింది రాంగ్ అయినా సరే తన కోసం చేసుకున్నాను, నా లైఫ్ కోసం నేను చేసుకున్నాను అనే థింకింగ్లో అయితే తను ఉన్నారు. సో ఇక్కడైతే నాకు తన సైడ్ నుంచి యాక్షన్ కానీ అండ్ కమ్యూనికేషన్ కానీ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. అట్లీస్ట్ తను ఇలా చేసినందుకు మీకు అపాలజీ చెప్పాలన్న ఫీలింగ్ కూడా లేదు. ఓకే, ఎక్కడో మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నా మీకు తెలియదు కదా ఆ విషయం. ఇక్కడ మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు. బట్ మీ పర్సన్ ఇక్కడ తనదే కరెక్ట్, తను చేసింది తను కరెక్ట్ అని చెప్పి తను ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ సర్ది చెప్పుకుంటున్నారనమాట. బికాజ్ రాంగ్ అది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, వాటర్ సైన్, టారస్, ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు.
సో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? నో. 9 ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ సోర్స్. మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. చూడండి కార్డ్లో పర్సన్ ఎలా ఉన్నారో, మీ ప్రస్తుతం మీ సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది. సో ఫస్ట్ మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి, మీరు హీల్ అవ్వడానికి అయితే ప్రయత్నించాలి. మీకు చాలా చాలా భయాలు ఉన్నాయి. బికాజ్ మీకు థర్డ్ పార్టీ ఉందని తెలుసు కాబట్టి అసలు ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఏంటి, అసలు నా లైఫ్ ఏంటి అన్న విధంగా మీరు ఆలోచించుకుంటున్నారు. బికాజ్ మీరు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్కి. మెజిషియన్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. అసలు ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం. ఇక్కడితో ఎండ్ అయిపోయినట్టేనా? ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఏస్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ 8 ఆఫ్ సోర్స్. చూసారా రిలేషన్షిప్ అనేది స్టక్ ఎనర్జీ. 8 ఆఫ్ సోర్స్ అంటేనే స్టక్ ఎనర్జీ. సో మీరు ఆలోచిస్తున్నారు న్యూ బిగినింగ్ కోసం, బట్ మీ పర్సన్ అయితే తను స్టెబిలిటీ ఇచ్చే పొజిషన్లో లేరు. ఒకవేళ మీతో ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా మాట్లాడినా తను ఇన్ అండ్ అవుట్, అంటే రిలేషన్షిప్లో స్టెబిలిటీ అయితే ఇవ్వలేరు. ఎప్పుడు రిలేషన్షిప్లోకి వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటారు. కానీ రిలేషన్షిప్ నాది, నేను స్టెబిలిటీ ఇవ్వాలి, ఈ పర్సన్ నా కోసం చాలా చేశారు, నేను ఈ పర్సన్ కోసం ఆలోచించాలి అనే థాట్స్ అయితే చాలా తక్కువ. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీ కూడా ఉంది. ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని. క్వీన్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్ అండ్ సో మీరు ఇలాంటి పర్సన్ కోసం వెయిట్ చేసే కన్నా మూవ్ ఆన్ అయిపోవడం చాలా చాలా బెటర్. బికాజ్ ఇక్కడ నాకైతే ఏం కనిపించట్లేదు రీయూనియన్ అని కానీ, ఒకవేళ తను మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నించినా సరే అది స్టెబిలిటీ అయితే ఉండదు. సో మీరు మళ్ళీ ఇదే ఎనర్జీలో ఉండిపోతారు. అంటే 4 ఆఫ్ కప్స్, సెపరేషన్. అయ్యో బాగుంటుంది మా రిలేషన్ అని 4 days అయ్యేటప్పటికే మళ్ళీ ఒక గొడవ పడడం, మళ్ళీ సెపరేషన్లో ఉండడం. సో ఒక సైకిల్ అన్నది రిపీట్ అవుతూ ఉంటుంది, లేదా ఒక ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్ చేయాలి. ఆల్రెడీ అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయింది. సో మీ పర్సన్ కావాలనే మిమ్మల్ని వదిలేస్తారు. తన సెల్ఫిష్, తన ఒక సెల్ఫిష్, అలాగే తన స్వార్థం కోసమే మిమ్మల్ని వదిలేశారు. థర్డ్ పార్టీ ఉండొచ్చు, బట్ థర్డ్ పార్టీ తనే కలిసి చేశారు ఇది. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి? సో ఇలాంటి పర్సన్ కోసం మీరు కూర్చుని ఏడుస్తూ బాధపడకండి. హీల్ అవ్వడానికి ట్రై చేయండి, బయటికి రావడానికి ట్రై చేయండి. టూ ఆఫ్ సోర్స్. చూసారా యూనివర్స్ మీకు ఏం చెప్తుందో? ఫస్ట్ మీరు చాలా చాలా స్ట్రబన్ అవ్వాలి, ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. ఎవరు చెప్పిన మాటలన్నీ డైరెక్ట్గా నమ్మకండి, వినండి. ఏది కరెక్టో ఏది రాంగో ఆలోచించండి. ఓకే, అది మనకి దేవుడిచ్చిన వరం అనమాట. అంటే మనకి మైండ్ ఉంది. సో ఎవరైనా ఏదైనా చెప్తే గుడిగా నమ్మకుండా అది కరెక్టా కాదా అని ఫస్ట్ మనం అనాలిసిస్ అన్నది చేయాలి. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. సో మీరు మిస్ అవుతున్నట్టు, తను మిమ్మల్ని మోసం చేసినట్టు, గోస్ట్ చేసినట్టు ఎనర్జీలో అయితే ఉండొద్దు. బయటికి రావడానికి ట్రై చేయండి, హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇదే ఎనర్జీలో ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఇంకా అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి. అండ్ 2 ఆఫ్ సోర్స్. మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ని అయితే వదిలిపెట్టాలి అని అయితే లేరు, నాకు అర్థమైపోతుంది. యూనివర్స్ కూడా అదే చెప్తుంది. ఫస్ట్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి, ఈ రిలేషన్షిప్ కావాలా వద్దా. మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది మీరు ఆలోచించుకుని వెయ్యాలి. బట్ నైట్ ఆఫ్ సోర్స్, మీరైతే ఇలా స్టక్ ఎనర్జీలో అయితే ఉండొద్దు. మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీరు మీ వర్క్ మీద కానీ మీ మీద కానీ ఫోకస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ ఎక్కడైనా అన్యాయం జరిగింది అనుకుంటే జస్టిస్, మీరు ఏమనుకుంటున్నారంటే అంటే లాపరంగా ముందుకు వెళ్ళాలని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. మీకు జస్టిస్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. బట్ దానికోసమైనా ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చండి, వాటికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.